హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం వాడుకునే సబ్బుల గురించి, అది మన చర్మానికి సరిపోతుందో లేదో తెలుసుకుందాం. చర్మానికి సబ్బు వాడే ముందు ఈ విషయాలు తెలుసుకోండి, లేకుంటే నష్టపోతారు. సబ్బు కాలానికి నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంది. గడువు ముగిసిన సబ్బును వాడటం వల్ల చర్మ సమస్యలు రావచ్చు. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదల వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. సబ్బును సరిగా నిల్వ చేసుకోవడం, కొత్తదానిని మాత్రమే వాడటం చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు గడువు ముగిసిన సబ్బు వాడితే ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఈ సబ్బు బార్లో బూజు కనిపిస్తే వెంటనే మానేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తినదగిన ఉత్పత్తులకు మాత్రమే కాకుండా మీ శరీరంపై వాడే సబ్బుల వంటి ఉత్పత్తులపై కూడా లేబుల్ చదవటం చాలా ముఖ్యం. సబ్బుకు గడువు ముగిసిన తర్వాత అది ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరంగా మార్చవచ్చు. కాబట్టి సబ్బు ఉపయోగించే ముందు జాగ్రత్తగా దాని యొక్క లేబుల్ని పరిశీలించి దాని మీద ఉన్న ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని మంచిగా చూసుకొని వాడుకోవడం మంచిది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా సబ్బు కొంటున్నామనే కాకుండా దాని యొక్క లేబుల్ని చూడాల్సిందిగా మనవి. సబ్బు కాలంతో పాటు పాడైపోదు, కానీ దాని ప్రభావం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. కొత్త సబ్బులతో పోల్చితే సబ్బులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తక్కువగా ఉండవచ్చు. దీనికి కారణం సమయంతో కూడిన రసాయన మార్పులు జరగడం. దీంతో సబ్బు ప్రభావం తగ్గిపోవడం ఖచ్చితంగా ఉంటుంది. గడువు ముగిసిన సబ్బు వాడటం వల్ల చర్మ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సబ్బు దాని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కోల్పోతుంది. pH స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల చర్మం చికాకు, పొడిబారడం, అలర్జీ ప్రతిచర్యలు జరుగుతాయి. దీన్ని సున్నితమైన చర్మం ఉన్నవారికి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది. గడువు ముగిసిన సబ్బులు కొంతకాలం తర్వాత బ్యాక్టీరియా లేదా ఫంగస్ పెరిగే అవకాశం కనిపిస్తాయి. దీనివలన చర్మం మీద ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. నిపుణులు గడువు ముగిసిన ఉత్పత్తులను వీలైనంత త్వరగా వాడకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. కాబట్టి మీరు ఈ సబ్బులు వాడుకునే ముందు మన చర్మానికి ఎటువంటి సబ్బు సరిపోతుందో చూసుకొని దాని యొక్క లేబుల్ని కూడా పరిశీలించి ఎక్స్పైరీ డేట్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని కూడా చూసుకొని అప్పుడు మనం వాడుకునే మంచిగా ఉంటుంది. సబ్బును సరిగ్గా నిల్వ చేస్తే గడువు ముగిసినా కూడా దాని ప్రభావం కొనసాగుతుంది. అయితే కాలక్రమేణా సబ్బు వాసన తగ్గిపోవడం, రంగు మారడం జరుగుతుంది. తక్కువ తేమతో కూడిన ప్రదేశంలో సబ్బును ఉంచడం ద్వారా దాని జీవితం పెరుగుతుంది. ఎక్కువగా తడి ప్రదేశంలో లేకుండా పొడిగా ఉండే ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే సబ్బు యొక్క నాణ్యత మరియు అరుగుదల కూడా చాలా మంచిగా పెరుగుతుంది. కాబట్టి సబ్బును పొడిగా ఉండే ప్రదేశంలో పెట్టుకోవడం చాలా ఉత్తమం. సబ్బు బార్ రంగు మసకబారడం, వాసన తగ్గడం వంటి సంకేతాల కోసం చూసి గడువు ముగిసిందో లేదో తెలుసుకోవచ్చు. సబ్బులో బూజు వస్తే దాన్ని వెంటనే విసిరివేయాలి. పాత సబ్బులు చర్మ సమస్యలను కలిగించే అవకాశం కూడా ఉంది. కారణంగా వాటిని వాడటం నివారించాలి. అనేక చర్మ సమస్యలు, అలర్జీలు ఉండే వారికి గడువు ముగిసిన ఉత్పత్తులను వాడటం హానికరం. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సువాసన లేని తేలికపాటి సబ్బులను మాత్రమే వాడాలని నిపుణులు చూస్తున్నారు. కాబట్టి సబ్బులు వాడే ముందు దాని యొక్క సుగుణాన్ని, వాసనని చూసి కొనటం కాకుండా మన చర్మానికి మంచిగా సరిపోయేటటువంటి సువాసన లేకుండా ఉన్నా పర్లేదు, మంచిగా ఉన్నా పర్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్బును ఉపయోగించే ముందు జాగ్రత్త పడండి.